ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామాన్ని అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 16వ అధ్యాయము. హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకని నడతలన్నయో వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశ్యములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసును. ప్రియ సహోదరి సహోదరుడా, హృదయ ఆలోచనలు మనుషుని వశం. నువ్వే పని చేస్తున్నా సరే కానీ మొట్టమొదటిగా మనకు కలిగేది అనేక రకమైనటువంటి ఆలోచనలు. అలానే ఇంకా దేవుని విషయంలో మనకి ఆ ఆలోచనలన్నిటికీ ఎవరు ఉత్తరం ఇస్తారండి, ఎవరు జవాబు ఇస్తారండి? మనకి ప్రియమైన దేవుడు. అదేవిధంగా హృదయ ఆలోచనల మనుషుల వశము. మనకి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, యవ్వనపు గుర్రములు ఎంత స్పీడ్గా అయితే పరిగెడతాయో అంత స్పీడ్గా మన ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి. వాటన్నింటికీ ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఒకని నడతలన్నీ అంటే ఒకడు చేసే ప్రతి క్రియ కూడా వాడి దృష్టికి నిర్దోషముగా, అంటే నేను ఏ తప్పు చేయలేదు అనే విధంగా కనబడుతూ ఉంటాయి. అదే కదండి ఇప్పుడు జరుగుతుంది లోకంలో. ఏంటది? ఒక తప్పు చేస్తూ ఉన్నా సరే కానీ ఎదుటి వ్యక్తి మీద నిందలు వేస్తూ ఉంటారు. అయితే వాడు చేసే పని వాడికి ఎలా కనిపిస్తూ ఉందంటే నిర్దోషముగా, ఏ దోషము లేకుండా కనిపిస్తూ ఉంది. యెహోవా ఆత్మలను పరిశోధించువాడు. దేవుడు ఆత్మలను పరిశోధించువాడు. నీ హృదయము అనే లోపల ఉన్నటువంటి దానిని పరిశోధించువాడు. యెహోవా నీ పనులను యెహోవా మీద ఉంచు. నీ పనులు ఏవైతే ఉన్నాయో అవి జరగడం లేదని నువ్వు బాధపడుతూ ఉంటే, లేదా పనులకు దారి మార్గాలు ఏర్పడడం లేదని నువ్వు బాధపడుతూ ఉంటే ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకో, నీ పనుల భారమును యెహోవా మీద ఉంచుము. అప్పుడు నీ ఉద్దేశములన్నీ కూడా, నువ్వు ఏదైతే తలంపు తలంచావో, నువ్వే పని అయితే నువ్వు మొదలు పెట్టావో, నువ్వే క్రియనైతే నువ్వు చెయ్యాలని ఆశపడుతూ ఉన్నావో, ప్రియ సహోదరి సహోదరుడా, నీ పనుల భారమును దేవుని మీద ఉంచుము. అదేవిధంగా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేశాడు. ఇక్కడ ఆయన సృష్టించిన ఈ సృష్టి మొత్తంలో కూడా ప్రతి వస్తువు పనికి వచ్చేది. అలాగే మనము కూడా ఏదో ఒక పనికి సృష్టించబడి ఉన్నాము. నీవు ఏదో దానికి ఉపయోగపడే ఒక వస్తువు లాంటి వాడు కాబట్టి జ్ఞాపకం పెట్టుకో. దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా ప్రతి వస్తువును లేదా ప్రతి మనిషిని దాని పని నిమిత్తము ఏం చేస్తాడంటే దాని పని నిమిత్తము నువ్వు ఏ పని అయితే చేయాలని దేవుడు తలంచి నిన్ను ఇక్కడికి పంపించి ఉన్నాడో ఆ పని నిమిత్తము దేవుడు నిన్ను తయారు చేసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో కూడా మన హృదయంలో ఎన్నో ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి. దాన్ని దేవుడికి అప్పచెప్పినప్పుడు దేవుడు దానికి చక్కని జవాబు ఇస్తాడు. ఇంకా ఏంటంటే ఒకని నడతలన్నీ, అంటే మన నడతలు మనకి నిర్దోషములుగా కనపడొచ్చండి. అలా అని ఎదుటి వారి మీద మనం నిందలు వేయకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా ఆత్మలను పరిశోధించువాడు. పైకి మనిషి ఎంత బలంగా కనిపించినా సరే కానీ లోపల ఉన్నటువంటి ఆత్మనవనివ్వండి లేదా లోపల ఉన్నటువంటి ఆ జీవమునవనివ్వండి, దానిని పరిశోధించగల శక్తిమంతుడు ఎవరైనా ఉన్నారంటే అది ఆయనే. అదేవిధముగా నీ పనుల భారమును యెహోవా మీద మోపు. నీ ఏ సమస్తము, నీకు ఏ పనైనా జరగనివ్వండి, అది ఏ పనైనా కానివ్వండి, మీరు ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. దానికి ఆ పనులన్నీ కూడా సఫలము చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి వస్తువు, యెహోవా తయారు చేసినటువంటి ప్రతి వస్తువు లేదా ప్రతి మనిషి కూడా తన పని నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాళ్ళే. మనం కూడా ఆ విధంగా ఏర్పాటు చేయబడిన వాళ్ళనే. ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. మీరు చేస్తున్న ప్రతి క్రియను సరిచూసుకోండి. దేవుడు మీ జీవితాల్లో ఈ వాక్యము ద్వారా విని ఈ మాటల ద్వారా మీ హృదయ ఆలోచనలను ఎరిగిన దేవుడు కనుక ఆయనకు మొర్రపెట్టి సమాధానము కొరకు వేచి ఉండమని కొద్ది మాటలు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ బ్రదర్ శామ్యూల్ చర్చ్. ప్రైజ్ ది లార్డ్.